క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు, వ్యాధి నివారణకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మిస్ అండ్ మిస్టర్స్ ఇండియా ఐకానిక్ దివా 2024 4వ సీజన్లో ప్లాటినం విజేత కుమారి ప్రవల్లిక నిక్కుదల తెలిపారు. తాను సెప్టెంబర్ 30న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ది పార్క్ హోటల్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజయం సాధించానన్నారు. కవిత కిషోర్ మరియు రియాన్స్ శర్మలు షో ఆర్గనైజర్లుగా మరియు క్యూరేటర్స్ గా వ్యవహరించారని తెలిపారు. ఈ షోకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా తాను ప్రశంసా పత్రము, షీల్డ్ ను అందుకున్నానన్నారు. ఎయిడ్స్ మరియు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కోసం నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన అనంతరం బుధవారం నెల్లూరుకు విచ్చేసిన ప్రవళికకు బంధుమిత్రులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను విజయం సాధించేందుకు తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మల్లికాకి, ఆర్గనైజర్లకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఈ పోటీల్లో పాల్గొన్నా తనను విజయం వరించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను క్యాన్సర్ నివారణకు కావలసిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తాను చదువుతున్న కోర్సును కూడా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా యువత వారి ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుని వారికి కావలసిన రంగంలో వారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తనను ప్రోత్సహించిన మల్లికకు, నా తల్లిదండ్రులకు, తనను అభినందించిన జనసేన నేత గుణుకల కిషోర్, వీర మహిళలకు, స్థానిక కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అందరికీ నా పేరు ప్రవళిక నిక్కుదల. నేను కాకలవారిపాలెంకి చెందిన దాన్ని. అంటే పుట్టింది అక్కడ, పెరిగింది మొత్తం నెల్లూరులో. నేను ఈరోజు మిస్ ఇండియా విన్నర్గా నిలిచాను. ఇది హైదరాబాద్లో జరిగింది. ఇది కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆర్గనైజర్స్ వచ్చి కవిత కిషోర్ మ్యామ్ అండ్ రియాన్ సార్. థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ హైదరాబాద్లో 3 days ఉంటుంది ఈ ప్రోగ్రాము. 3 daysలో Day 1 టాలెంట్ షో, Day 2 వాక్ అండ్ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేస్తారు. ఎంతో ఒక 100 మందిలో సెలక్షన్స్లో మన నెల్లూరు నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అండ్ విన్నర్గా కూడా నిలిచాను. యాక్చువల్లీ ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ ఒక్కొక్క దాని మీద చేస్తారు. లాస్ట్ టైం వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్, ఈసారి అయితే క్యాన్సర్ పేషెంట్స్ కోసం చేస్తున్నారు. ఈసారి లాస్ట్ టైం వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చేశారు. ఈసారి క్యాన్సర్ పేషెంట్స్ గురించి చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ ఈ క్యాన్సర్ గురించి యాజ్ ఎ విన్నర్గా నేను ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం. తప్పనిసరిగా మల్లిక గారు సపోర్ట్తో నేను క్యాన్సర్ పేషెంట్స్కి సపోర్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వరకు రావడానికి మా మమ్మీ, మా డాడీ అండ్ మా టోటల్ ఫ్యామిలీ, మామయ్య అందరు కలిపి చాలా హెల్ప్ చేశారు. అండ్ మల్లిక గారు నాకు ఫస్ట్లీ ఎట్లా అచీవ్ చేయాలో తెలియదు గర్ల్స్. తనే నన్ను ఒక గైడ్ లాగా తీసుకొనేసేసి ఇట్లా ఈ ప్లాట్ఫామ్కి పంపించారు. నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోకూడదు అని చెప్పేసి. నాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ యాక్టింగ్ అన్నా కానీ చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఫర్దర్గా నాకు సింగర్గా ఛాన్సెస్ వస్తే నేను ఇప్పుడు 2021లో నేను సూపర్ సింగర్కి కూడా సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు అప్పుడు అంత ఏజ్ లేదని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఫర్దర్గా నాకు సింగర్ అవ్వాలని అంబిషన్. ఇప్పుడైతే నేను ఇంటర్ 2nd year చదువుకుంటున్నాను. ఈ ఫైనల్స్ నెక్స్ట్ వెళ్ళాలి. ఇంకా నేను ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలంటే ఫెమినీ ఉంటుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. అవి యాక్చువల్లీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు నేను దానికి కూడా రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు కవిత మ్యామ్ కానీ రియాన్ సార్ కానీ క్లాసెస్ తీసుకుంటారు. మాకు 3 months నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. 3 months నుంచి మాకు ఎలా వాక్ చేయాలి, ఎలా మాట్లాడాలి. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో నేను ఇచ్చిన ఆన్సర్ బట్టే నేను విన్ అయ్యాను. వాళ్ళకి ఎంతో బాగా నచ్చింది నా ఆన్సర్. నాలాగా ఇట్లా బయటకు వచ్చి నా ఏజ్ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. మీరు ఏ ఏజ్లో అయినా కంటిన్యూ చేయొచ్చు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీకు సొసైటీ సపోర్ట్ చేస్తుంది. మీరు మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి, మీరు బయటికి రండి. నాలాగే మీరు కూడా ఎన్నో గోల్స్ అచీవ్ చేస్తారు.